మన మెదడు అది తనను తాను శుభ్రం చేసుకుంటోంది అంటే నమ్ముతారా? అవును, అచ్చం మన ఇళ్లలాగే మెదడుకు కూడా ఒక ఇంటర్నల్ క్లీనింగ్ సిస్టమ్ ఉంది. ఒకవేళది లేకపోతే మన ఆలోచనలు, జ్ఞాపకాలు అన్నీ చెత్తతో నిండిపోతాయి. ఈరోజు మనం మన మెదడులోని ఆ అద్భుతమైన క్లీనింగ్ సిస్టమ్ వెనకున్న రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. అమ్మో! వినడానికే ఒళ్ళు జలదరించింది కదా! ఏంటి, మన మెదడు తనను తానే తినేస్తుందా? ఇదేదో హారర్ సినిమా డైలాగులా అనిపిస్తోంది. కాని నమ్మండి, ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, ఇదొక సైంటిఫిక్ ఫ్యాక్ట్. అయితే ఇక్కడే అసలు ట్విస్టుంది. ఈ ప్రాసెస్ మనకు హాని కలిగించడం కాదు, పైగా మనల్ని కాపాడుతుంది. భయంకరంగా అనిపించే ఈ సెల్ఫ్ ఈటింగ్ ప్రాసెస్ మన మెదడు ఆరోగ్యానికి ఒక సంజీవనిలా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, మరి ఈ అద్భుతమైన పనిని మన బ్రెయిన్లో ఎవరు చేస్తారో? ఈ కథలోని అసలైన హీరోలను, మన మెదడు యొక్క క్లీనింగ్ వారియర్స్ని పరిచయం చేసుకుందాం. వీళ్ల పేరే మైక్రోగ్లియా. చెప్పాలంటే మన బ్రెయిన్కి వీళ్ళు ఒక స్పెషల్ కమాండో ఫోర్స్ లాంటివాళ్లు. బయటి ప్రపంచంతో సంబంధం లేని ఈ మెదడు రాజ్యంలో వీళ్లే సైనికులు, వీళ్లే శానిటేషన్ సిబ్బంది. వాళ్ల ఏకైక లక్ష్యం మెదడును సేఫ్గా, క్లీన్గా ఉంచడం. ఈ మైక్రోగ్లియా కణాలకు సెలవులుండవో, అస్సలు రెస్టుండదు. 24/7 మన మెదడులోని ప్రతి సందులోనూ పెట్రోలింగ్ చేస్తూనే ఉంటాయి. ఎక్కడైనా చనిపోయిన కణాలు, డేంజరస్ ప్రోటీను లాంటివి కనిపించాయా, వెంటనే అటాక్ చేసి వాటిని క్లీన్ చేసేస్తాయి. ఈ మొత్తం క్లీనింగ్ ప్రాసెస్కి ఒక సైంటిఫిక్ పేరుంది. దాని పేరే ఫాగోసైటోసిస్. ఇప్పుడు ఈ ప్రాసెస్ అసలు ఎలా పనిచేస్తుందో వివరంగా చూద్దాం. ఫాగోసైటోసిస్. ఈ పదం చూసి అస్సలు కంగారు పడకండి. దీనర్థం చాలా సింపుల్: కణం తినడం. అచ్చం వీడియో గేమ్లో ప్యాక్-మ్యాన్ లాగా మన మైక్రోగ్లియా కణాలు మెదడులోని చెత్తను, పాడైపోయిన భాగాలను వెంబడించి చుట్టుముట్టి తినేస్తాయి. ఇది మన శరీరంలో కంటిన్యూస్గా జరిగే ఒక చాలా ఇంపార్టెంట్ క్లీనింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ ప్రాసెస్ ఎంత పక్కాగా జరుగుతుందో చూడండి. ఫస్ట్, పెట్రోలింగ్. మైక్రోగ్లియా ఒక డిటెక్టివ్ లాగా బ్రెయిన్ని స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత ఐడెంటిఫికేషన్. ప్రాబ్లం ఎక్కడుందో ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఇక మూడో స్టెప్ అసలైన యాక్షన్: చుట్టుముట్టడం. టార్గెట్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఫైనల్గా డైజెషన్. ఆ వేస్ట్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసి బ్రెయిన్ని క్లీన్ చేస్తుంది. ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్తో జరుగుతుంది కదా ఈ ఆపరేషన్. సరే, ఈ మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ వల్ల మనకేంటి లాభం? మన ఆలోచనలకి, మన జ్ఞాపకాలకి ఈ ప్రాసెస్ ఎందుకంత కీలకం? ఆ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ క్లీనింగ్ వల్ల మన ఆలోచనా కేంద్రమైన గ్రే మ్యాటర్ సేఫ్గా ఉంటుంది. అంటే మన మెమరీ పవర్ పెరుగుతుంది. కొత్త విషయాలు ఫాస్ట్గా నేర్చుకోగలుగుతాం. అంతేకాదు, ఇది మన బ్రెయిన్లోని న్యూరాన్ల మధ్య కమ్యూనికేషన్ను ఇంప్రూవ్ చేసే ఒక నెట్వర్క్ ఇంజనీర్లా పనిచేసి చిన్న చిన్న రిపేర్లు కూడా చేసేస్తుంది. అయితే ఈ క్లీనింగ్ టీమ్కి ఒక ఫేవరెట్ వర్కింగ్ టైం ఉంది. అదెప్పుడో తెలుసా? మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు. అవును, మనం రెస్ట్ తీసుకుంటున్నప్పుడే ఈ మైక్రోగ్లియా కణాలు తమ అసలైన డీప్ క్లీనింగ్ పనిని మొదలుపెడతాయి. అందుకే కదా పెద్దవాళ్లు రోజూ సరిపడా నిద్రపోవాలి అని పదే పదే చెబుతారు. మనం నిద్రపోతున్నప్పుడు మన బ్రెయిన్ తనను తాను శుభ్రం చేసుకుని నెక్స్ట్ డేకి రెడీ అవుతుంది. కాబట్టి మంచి నిద్ర మన బ్రెయిన్ హెల్త్కి చాలా చాలా అవసరం. ఇప్పటిదాకా అంతా బాగుంది. కానీ ఒకవేళ ఈ క్లీనింగ్ సిస్టమ్ ఫెయిల్ అయితే, ఈ గార్డ్స్ తమ డ్యూటీ సరిగ్గా చేయలేకపోతే మన బ్రెయిన్లో ఏం జరుగుతుంది? దాని పర్యవసనాలు చాలా సీరియస్గా ఉంటాయి. తేడా చాలా క్లియర్గా ఉంది. ఒకవైపు క్లీన్గా, హెల్దీగా ఉన్న న్యూరాన్ల నెట్వర్క్, మరోవైపు చెత్త పేరుకుపోయి వాపుతో నిండి చిక్కుబడిన ఒక గందరగోళం. ఈ రెండో పరిస్థితే అల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటి భయంకరమైన వ్యాధులకు దారితీస్తుంది. సో మనం మొదట్లో అనుకున్నట్టుగా బ్రెయిన్ తనను తాను తినడం అనేది భయపడాల్సిన విషయం కానే కాదు. నిజానికి ఇది మన బ్రెయిన్ చాలా హెల్దీగా, యాక్టివ్గా ఉందని చెప్పే ఒక సూపర్ సైన్ అన్నమాట. ఇది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కంటిన్యూస్గా పనిచేసే ఒక అద్భుతమైన సిస్టమ్. ఇప్పుడు ఫైనల్గా ఒక ప్రశ్న: ఈ క్లీనింగ్ సోల్జర్స్కి నిద్రే వాళ్ల సూపర్ పవర్ అయినప్పుడు మనం నిద్రలేని రాత్రులు గడిపితే వాళ్లని ఎంత బలహీనపరుస్తున్నట్టు? వాళ్ల పనికి మనమే అడ్డుగోడగా నిలుస్తున్నాం కదా. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.